నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఈ మధ్య ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వము ఈ దేశం ముందుకెళ్తుంది, మేము అభివృద్ధి చేశాము, మేము అభివృద్ధి చేసాము, మేము అది కట్టాము, మేము ఇది కట్టాము అని చెప్పేసి ప్రతి వాళ్ళు గప్పాలు కొట్టడం స్టార్ట్ చేశారు. వాస్తవానికి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఉన్న అప్పు 1 కోటి రూపాయలు. అప్పుడు డాలర్తో రూపాయి మారక విలువ ₹3.30. ఇప్పుడు అది 90 రూపాయలకు చేరింది. అప్పేమో 200 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు, విద్యను అమ్మేశారు, వైద్యాన్ని అమ్మేశారు. ఇప్పటికీ భారతదేశంలో కట్టుకోవటానికి బట్ట లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఉండటానికి నివాసం లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, తినటానికి తిండి లేక ఆకలితో చచ్చిపోయే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అయినా భారతదేశం అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందుతుంది, మేము చాలా చేశామని చెప్తున్నారు. ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి కనీసం ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గన్నా ఉండాలి కదా.